అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మక్టి ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పార్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. సీఎం రేవంత్ పాలన ఉంది సూపరు. ఇంకో దిక్కు బన్నీకి పవన్ సూర్కులు. మాల్లా హంగామా చేసిన యూట్యూబ్ స్టార్ పైసలు ఎగరేసుకుంటా చేస్తుండు హల్చల్. గేమ్ చేంజర్ ఈవెంట్ కు వస్తుండట పవన్ సారు. పూల గుర్తిచ్చి మరి పిలిచిండు దిల్ రాజు. అయిపోయి మెగా వర్సెస్ అల్లు లొల్లి మళ్ళా షురు అయిందని చెప్పాలి. ఎందుకంటారా, సంధ్యా థియేటర్ పంచాయతీ మీద పవన్ సార్ ఏమన్నాడో వింటే మీకే అర్థమవుతుంది. ఇన్నొద్దులో అల్లు అర్జున్ పంచాయతీ మీద పవన్ సార్ ఏమంటాడు అని అంతా ఎదురు చూసిర్రు. మొత్తానికి అలా మాటల మాట ఆ ముచ్చట గురించి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఈ విషయంలో హీరోని ఒంటరిని వేసిర్రు అని సపోర్ట్ ఇచ్చుకుంటేనే గోటితోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుండు. అభిమాని చచ్చిపోయిన రోజే వాళ్ళను పోయి పరామర్శించునుంటే కథ ఇంత దాకా రాకపోతుండే అని సురుకులు కూడా అంటించిండు. అంతేకాదు అటు సీఎం రేవంత్ సార్ను ఉద్దేశించి కూడా జరసేపు మాట్లాడుకొచ్చిండు. చట్టం ఎవరికి సుట్టం కాదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కరెక్ట్ పని చేసిండు. అల్లు అర్జున్ స్థానంలో ఎవరున్నా ఆయన అదే పని చేసేటోడు. ఆయన పుష్ప సినిమా టికెట్ల విషయంలో కూడా సహకరించినప్పుడు కావాలని ఎందుకు కక్ష పెట్టుకుంటాడు? ఇది అందరు ఆలోచించాల్సిన విషయం అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించిండు. తొక్కిస్లాట విషయంలో ముఖ్యమంత్రి కరెక్ట్ నిర్ణయం తీసుకుండు. అటు థియేటర్ రోల్ గాని అల్లు అర్జున్ సిబ్బంది గాని జర జాగ్రత్త పడినుంటే ఇదంతా కాకపోతుండే అని మీడియా చిట్చాట్లా మాట్లాడుకొచ్చిండు. ఇక మళ్ళీ దీని మీద బన్నీ ఫ్యాన్స్ గాని ఏ తీర్ల రియాక్ట్ అవుతారన్నది ముందు తెలుస్తుంది. ఈ కాలం పోరలకు అసలు పైసలు అంటేనే లెక్క లేకుండా పోతుంది. ఏడ పడితే ఆడ పైసలు వాడేచుడే. రీల్స్ కోసం పైసలను పిచ్చి కాయిదాలు ఎగిరేసినట్టు ఎగిరేసుడు బాగా అలవాటు అయిపోయింది. మీకు ఈ పాటికే యాదికి రావాలి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. ఇంకా తెలియనోళ్ళుంటే ఇది చూడు. సిగ్గు లేదే జీడిగింజే అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఇగో గీ మోతవారి మొగైన కథ కూడా గట్లనే ఉంది. మీకు ఈ పాటికే తెలవాలని ఈ నెవలో దట్ గాయ్ ఓన్లీ. మొన్నట్ల కుకట్పల్లిలో నడి రోడ్ల మీద పైసలు ఎగరేషన్ చూడుర్రి. ఈ మహాన్ బావుడే యూట్యూబరు అండ్ ఇన్స్టాగ్రామరు పవర్ హర్ష అలియాస్ మహాదేవు. మనోనికి పైసలంటే చాలా చిన్న సూపు. అందుకే ఏడవాడితే ఆడ ఇట్లా ఇసిరేస్తా ఉంటాడు. అయితే ఇప్పుడు మళ్ళా కొత్తగా కొంతమంది బౌన్సర్లతోని కొండాపూర్ ఏఎంబి మాల్ వచ్చి హల్చల్ చేసి పోయిండు. అదేందంటే నన్ను ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళందరికి పైసలు వంచుతా అని చెప్పుకుంటా నానా హంగామా చేసిండు. ఇదంతా దేనికి అని జల్లడ పడితే మనోడు చేసేదంతా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తందుకు. నన్ను ఫాలో అయ్యి నా లెక్క బెట్టింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా గిట్ల చెప్పలేనంత పైకం సంపాదించవచ్చు అనేది కథ. ఈ ఏషాలు మొత్తం ఇంతగానం ట్రెండ్ అయితే బుర్రలేని చాలా మంది ఈజీ మనీ కోసం అదే నిజమని నమ్మి బొక్కబోర్ల వడక తప్పది. అందుకే ఇసొంటోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని పోలీసు వాళ్ళకి మొరబెట్టుకుంటారు చాలా మంది. ఎవరైనా సరే జిందగీలో ఒకటి యాది పెట్టుకోర్రి, మనం కష్టపడకుండా పైసల కోసం ఆశపడొద్దు. కష్టపడకుండా వచ్చింది ఏది మనది కాదు. రెక్కలున్నన్ని దినాలు కష్టపడు, అప్పుడే బాగుపడతావు. నాడుమిట్లొచ్చిన పైకం నాడుమిట్లనే గంగపాలైతది. ఎగ్గిసొంటోళ్ళని నమ్మితే మన సావు మనమే ఏరుకోరు తెచ్చుకున్నట్టు అవుతుంది. ఆ టెన్క మీ ఇష్టం. ఇక సీత బాధ సీతది, పీత బాధ పీతది అన్నట్టు ఓదికు అల్లు అర్జున్ పంచాయతీకి ఇంకా పరదనే వాడలేదు. అప్పుడే గేమ్ చేంజర్ గురించి కొత్త ముచ్చట చక్కర్లు కొడుతుంది. పెద్దోళ్ళు వస్తురాట మళ్ళీ ఈవెంట్ కు. ఆ పెద్దోళ్ళు ఎవరో తెలిస్తే అవునా నిజమా అని నోరెల్ల పెడతారు కావచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ తోని దిల్ రాజు భేటీ అయ్యిండు కదా. ఎందుకు అని నెత్తిగొక్కునేటోళ్ళ కోసం క్లారిటీ వచ్చేసింది. ఏం లేదుల్లా, ఈ సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది కదా. ఇక దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పనులు షురు అవుతున్నాయి. మళ్ళీ దానికి సంబంధించే టికెట్ల రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించి వివిధ అంశాల మీద చర్చ నడిచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో చేస్తురు కాబట్టి మీరు కూడా తప్పకుండా రావాలే అని పవర్ సార్ ను పిలిచినట్టు కూడా ఇంకో దిక్కు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గట్టిగానే ప్లాన్ చేస్తారు. అందుకు గాను చిరంజీవి, పవన్ సార్లు చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు అనే టాకు బయటకు గట్టిగానే వినిపిస్తుంది. ఈ ముచ్చట ఇట్లుంటే అల్లు అర్జున్ కూడా ఈ ఈవెంట్ కు వస్తాడు అని మూవీ టీం కూడా పిలిచింది అన్న గుసగుసలు కూడా వినబడుతున్నాయి. చూడాలిగా ఫంక్షన్ అయ్యేదాకా ఏది చక్కగా చెప్పలేమని ఇంకొందరు మాట్లాడుకుంటుర్రు. ఇదంతా పక్కకు పెడితే ఏ ఈవెంట్ అయినా సరే మెల్లగా పోయి మెల్లగా వస్తే ఏం కాదు. మనం అందరం మనుషులం కాబట్టి జర చూసుకొని మెదులుకోవాలి. ఎవల పానాలకు ఏం కావద్దు
అని ఇంకొందరు జాగ్రత్తలు చెప్పుకుంటారు. ఎందుకంటే మొన్నటిదాకా అయినవి చూసినాం కదా. షానొద్దులకు అరెస్ట్ తర్వాత ఇలా సొంత గడ్డ నిజామాబాద్ పోయింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క. మళ్ళీ షానొద్దులకు సొంతూరు పోతే ఎట్లుంటది? అందరిని కూసబెట్టి మాట ముచ్చరాసుకోవాలి కదా. అట్లనే ప్రెస్ మీట్ పెట్టి కొత్త సర్కార్ పాలన ఎట్లుంది, పథకాలు ఏడుదాకా అందుతున్నాయో అన్నీ అరుసుకొచ్చింది. ఇట్లా చాలా దినాలకు ఇవాళ నిజామాబాద్ పోయిన ఎమ్మెల్సీ కవితక్క సర్కార్ మీద గట్టిగానే ఎగబడ్డది. మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నిజామాబాద్ ఒక అనాథ లెక్క మారిపోయింది. జిల్లా నుంచి మంత్రి లేరు, ఇన్ఛార్జ్ మంత్రి ఎప్పుడొస్తారో తెలియదు. రాష్ట్రంలో రైతు బంధు జోలి అసలే లేకపాయే. కేసీఆర్ హయాంలో వచ్చిన ప్రాజెక్టులే తప్ప ఒక్కటన్నా కొత్త ప్రాజెక్టులు వచ్చినాయా అని బాజాబ్తా అడిగింది. ప్రజలు ఇవాళ సంవత్సర కాలం లోపలనే మరి ఎందుకు చేస్తాంరా ఇట్లా అనేటటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నది. వెళ్ళిపోయినటువంటి నాయకులు కూడా మేము ఎందుకు వెళ్ళిపోతామా అనేటటువంటి బాధ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్న నాయకులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు. ఎందుకంటే దూరపు కొండలు నునుపన్నట్టు ఏదో కేసీఆర్ గారు 2 సార్ల మరి కన్న బిడ్డల్ని చూసుకున్నట్టుగా కళ్ళల్లో పెట్టుకొని ప్రజల్ని చూసుకుంటే మాయ మాటలు చెప్పి, గారడి మాటలు చెప్పి, అర్రాస్ పాట వాడినట్టు మీరు 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం, మీరు 5000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, మీరు 3000 ఇస్తే మేము 6000 ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి కేవలం 1% ఓట్లు అధికంగా మనకంటే తెచ్చుకొని ఇవాళ అధికారంలో వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి పోనీ అధికారంలోకి వచ్చిండ్రు, ఏమన్నా మంచి పనులు చేస్తున్నారా? ఒకసారి మన జిల్లా పరిస్థితి ఆలోచన చేయండి. ఎట్లా అయిపోయింది మన జిల్లా పరిస్థితి? నిజామాబాద్ జిల్లా ఇవాళ ఒక అనాథలాగా మారిపోయింది. సంవత్సరం అయితే జిల్లాకు ఒక మంత్రి కూడా లేరు. ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. అంతేకాదు, ఒక పక్క నేరాలు పెరుగుతుంటే మరో పక్క శిక్షలు తగ్గుతున్నాయి. పోలీసులు పటిష్టంగా కేసులు నిర్మాణం చేస్తలేరు. మహిళా భద్రత మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేయాలి. ఇట్లా ఒక్కటా రెండా ఉన్నాయన్ని గడిగి పారేసింది కవిత మేడము. మళ్ళీగా దీని మీద అటు సీఎం రేవంత్ సారు, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ తీర్ల రియాక్ట్ అవుతారో, ఏం సమాధానం చెప్తారో చూడాలి. అబ్బబ్బా, ఏందో ఏమో, ఇటు మునుగుతలేదు అటు తేల్తలేదు అల్లు అర్జున్ ముచ్చట. నడుమిట్లనే ఆగిపోయి నానా హైరాణ చేస్తుంది. మొన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడైంది కదా, అది ఆడికే ఆగదట, ఇంకా పెరిగే ఛాన్స్ ఉందట. ఇది మేమంటున్న ముచ్చట కాదు. బిడ్డ అల్లు అర్జున్, మేము 15 మంది వస్తేనే నువ్వు తట్టుకోలేకపోయినావు. రేపు 30 లక్షల మంది నీ ఇంటి మీదకి వస్తే పరిస్థితి వేరేలా ఉంటది అని కుద్దు మీడియా ముంగట్టుకొచ్చి బాజాబ్తా చెప్తుండు గీ అన్న. అల్లు అర్జున్ పేరుతో అనేక మంది దాదాపు రోజు ఒక 10ల సంఖ్యలో 1000ల సంఖ్యలతో ఫోన్ చేసి మా అల్లు అర్జున్ ని మీరు ఏ విధంగా మీరు దాడి చేస్తారు, మీరు ఎందుకు మాట్లాడతారు మా అల్లు అర్జున్ గురించి అని అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే మీడియాకు చెప్పలేని పదజాలంతో దూషిస్తున్నారు. అల్లు అర్జున్ యొక్క వాస్తవ నిజ స్వరూపాలు ఈ తెలుగు రాష్ట్రాలకు ప్రపంచానికి తెలియని ఆలోచనతోనే మేము ఎవరైతే మాకు ఫోన్స్ చేసిండ్రో వాళ్ళందరి యొక్క చిట్టా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసినాం, కేసు పెట్టినాం. అల్లు అర్జున్ గారు, మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు పెద్ద గొప్పలు గారు. ఒక బిడ్డకు న్యాయం చేయలేని సందర్భం నుండి మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము వచ్చి మేము న్యాయం చేయించినాము. నీవు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావు. నీవెన్ని కక్షలు పెట్టినా, ఎలాంటి మందితో ఎన్ని రకాలుగా తిట్టించినా ఖచ్చితంగా నీ మీద పోరాటం చేస్తాం. బిడ్డ ఒకసారి ఆలోచన చేయి. మేము 15 మంది వస్తే నీ పరిస్థితి ఘోరంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ, కాకతీయ, ఈ తెలంగాణలో ఉండే 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి మీద వస్తే తట్టుకోలేని పరిస్థితి. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉస్మానియా విద్యార్థులు, ఈ తెలంగాణ విద్యార్థులు ఉంటారు. మేము ఏ రాజకీయ పక్షం కాదు, విద్యార్థుల పక్షం, ఈ తెలంగాణ సమాజం పక్షం. ఈ తెలంగాణ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థి నాయకులుగా మేము ముందుంటాము. ఇప్పటికైనా నీ కొవ్వును తగ్గించుకో. నీ అభిమానుల పేరుతో ఎవరైతే ఎక్స్ట్రాల్ చేస్తున్నారో వాళ్లకు నీవు సర్ది చెప్పుకో. లేని పక్షంలో ఇది అగ్నిగుండమై దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతాయి. నేను ఎక్కడ పోయినా వెంటాడే ఒక భూతంలో నేను వెంటాడతాము. ఉస్మానియా విద్యార్థులుగా ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాము, నీ అహంకారాన్ని తగ్గించుకో. లేని పక్షంలో ఇంతకు 10 చూడాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉందని హెచ్చరిస్తున్నాం. ఇన్నరా ఎంత ధైర్యంగా వార్నింగ్లు ఇస్తుర్రో అల్లు అర్జున్ కు. మొన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళే వీళ్ళంతా బెయిల్ మీద బయటకు వచ్చిర్రు. మన బన్నీ అన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండ్రు కదా, ఇక వాళ్ళంతా వీళ్ళకి ఫోన్లు చేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతుంటే అది తట్టుకోలేక గిట్లా బయటకు వచ్చి బాధ చెప్పుకుంటా బెదిరించిండు కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ అనేగి అన్న. మేం 15 మంది వస్తేనే తట్టుకోలేకపోయినావు, అసొంటిది 30 లక్షల మంది వస్తే ఏంది నీ పరిస్థితి అని బాజాబ్తా బెదిరించుడుతోని మన ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఏ తీర్ల రియాక్ట్ అవుతారో చూడాలి. ఈ కథ ఇట్లుంటే ఇప్పటికే అన్న ఎప్పుడు చెప్పుకునే ఆర్మీ
ఈ వీడియో చూసినాక ఒరుకుంటే ఒరుకొని అని ఊకుంటారో లేక ఎంత ధైర్యం ఉంటే మా హీరోనే బెదిరిస్తారా అని మళ్ళా లొల్లి షురీ చేస్తారో ఎటు సమాజ్ గాక నెత్తి కొట్టుకుంటుర్రు కామన్ పబ్లిక్. ఇవన్నీ పక్కకు పెడితే అన్యాయంగా ఒకళ్ళు పానం వాయే, ఇంకొకరు సావు బతుకులు నడుమున్నారు. దేవుని దయ వల్ల చిన్నోడు జల్దీ కోలుకోవాలని ఇంకొందరు వేడుకుంటుర్రు. ఏందో ఏమో ఈ పంచాయతీకి అయితే ఇప్పట్లో పరద పడేటట్టేగా అనిపిస్తలేదు. ఏమంటారులా? సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.